కాలం మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, క్రైమ్లు పెరుగుతున్న కొద్దీ మరి దొంగలు పాపం జేబు దొంగలు, ఇళ్లలో చోరీలు చేసే దొంగలు కూడా కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. రీసెంట్గా ఖమ్మం అండ్ వరంగల్ హైవే పైన ఉన్న ఒక చిన్న సూపర్ మార్కెట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. తిరుమాలయ్య పాలెం దమ్మాయిగూడానికి చెందిన ఒక యువకుడు పాపం ఇదే ఖమ్మం అండ్ వరంగల్ హైవే పైన చిన్నగా అంటే ఒక కిరాణా షాప్ లాగా ఉంటుంది. ఎవరైనా ఆగి టీ తాగొచ్చు, వీలైతే ఏమైనా కొనుక్కొని తినొచ్చు. హైవే పైన ఉండే వ్యాపారస్తులు అనమాట. షాప్ పెట్టుకున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి ఈయనకి ట్రాన్సాక్షన్స్ అవ్వట్ల, తన బ్యాంక్ అకౌంట్లో పడట్ల. 2 నెలల నుంచి 2 months నుంచి వస్తున్నారు. అందరూ థమ్స్అప్ కొంటున్నారు, కోకోకోలా కొంటున్నారు, కావాల్సిన స్నాక్స్ లేస్ అన్నీ కొంటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు. 20-30 రూపాయలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్కాన్ చేస్తున్నారు, ఇట్లా చూపించి వెళ్ళిపోతున్నారు. కానీ 2 months నుంచి తన అకౌంట్లో పడట్ల. ఏంటని బ్యాంక్ వెళ్ళి కనుక్కుంటే ఒకసారి తను అకౌంట్లో రూపాయి పడట్లేదని తెలిసింది. తనే ఒకసారి చేద్దాం అసలు ఎట్లా పడుద్దో లేదో అని స్కాన్ చేస్తే ఎవరిదో పేరు ఎవరిదో ఊరు వచ్చింది. ఏంటా ఇది కనుక్కొని సీసీటీవీ కెమెరాలు గమనిస్తే ఒక దొంగ అలా వచ్చి వీళ్ళ స్కానర్స్ ఏవైతే ఉంటాయో గోడ మీద అతికించుకుంటారు కదా, దాన్ని ఎవరైనా దాచుకుంటారో లోపల ఏ ఉండదు. మీరు బాగా గమనించుకోండి. ఇప్పుడు మీకు రోడ్లపై ఉండే టిఫిన్ సెంటర్స్ కానీ, టీ స్టాల్స్ కానీ, ఈ సమోసా బండ్లు, జిలేబీ బండ్లు, ఈ పునుగులు గినుగులు వేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ రాత్రి వ్యాపారం బంద్ చేసుకున్న తర్వాత బయటే ఉంటాయి, అంటించేసి ఉంటాయి. ఈవెన్ సూపర్ మార్కెట్లు, చిన్న చిన్న కిరాణా కొట్లకు కూడా గోడలపైనే వాళ్ళకి సంబంధించినవి అంటేసుకొని ఉంటాయి. జిరాక్స్ సెంటర్లైనా ఏవైనా చిన్న వ్యాపారస్తులు, ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద ఈ కూల్ డ్రింక్ బండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు, ఇలా పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న జ్యూస్ బండ్లు పెట్టుకునే వాళ్ళు. వ్యాపారం అయిపోతే జస్ట్ అలా మూసేసి వెళ్తారే కానీ ఈ స్కానర్స్ అలాగే అంటించి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, అది మన స్కానర్ అని మనం భ్రమపడతాం, మంది కాదు అది. ఆ స్కానర్ తీసి దాని ప్లేస్లో ఇంకో స్టిక్కర్ అతికేసి వెళ్తున్నారు రాత్రిపూట దొంగలు. వాడికి కావాల్సింది ఎంత, మీ ఒకరోజు వ్యాపారం వాడికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్, అతని స్కానర్ తీసి ఇంకో స్కానర్ పెట్టాం. మహా అయితే ఎంతసేపు ఉంటుంది వాళ్ళ వ్యాపారం? మార్నింగ్ 7:30, 8 అలా స్టార్ట్ అవుద్ది. 11 వరకు 12 వరకు కొంచెం పీక్ టైం అట్లే అయిపోతుంది. 9:30, 8:30కి ఇంకా పీక్ టైం అనమాట. గబగబ అన్నీ వేసేస్తూ ఉంటారు. సాయంత్రం అయినా అంతే, 6 గంటలకు మొదలు పెడితే 7-7:30కి పీక్ టైం. గుంపులు వస్తూ ఉంటారు, కూడా వేసేస్తూ ఉంటారు. పానీపూరి బండ్లైనా అంతే, ఎక్కువ పట్టించుకోరు. ఆంటీ చేసాం చూడండి అని చూపిస్తారు. ఓకేనన్నా ఓకే అంటాం. కూరగాయలు మళ్ళీ మర్చిపోయా, సంతల్లో కూరగాయలు కూడా అంతే. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి పడాల్సినవన్నీ వేరే అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. అందరు చేస్తూ ఉంటారు ఆ టైంలో. 100, 150, 200, 60 రూపాయలు, 30 రూపాయలు, 30, 60, 70 అలా చూసుకుంటే ఆ రోజు వీళ్ళ వ్యాపారం కనీసం ఒక 10,000 కౌంటర్, 5,000 కౌంటర్ ఉండేవి కూడా ఉంటాయి. ఆ 5,000, 6,000, 10,000 వేరే అకౌంట్లో పడితే వాడికి అది చాలు, అప్పటికి ఆ అకౌంట్ తీసేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లా ఎన్నో స్కానర్లు, ఎన్నో అకౌంట్లు ఎక్కడెక్కడో పెడితే ఆ దొంగలు అంటే ఒక బండికే 5,000, 6,000 ఆదాయం వచ్చినప్పుడు అలాంటి కొన్ని 3-4 టిఫిన్ సెంటర్లు రకరకాల ఏరియాలలో ఎక్కడెక్కడో రోజంతా అదే పనిగా తిరిగి రాత్రంతా ఒక 100, 200, ఒక 1000 స్కానర్లు కొట్టించుకొని అక్కడక్కడక్కడ అంటించేసి వస్తారు. ఆ రోజంతా హైదరాబాద్ కానీ ఇంకెక్కడ కానీ ఓ నగరంలో జరిగే వ్యాపారంకి సంబంధించిన లావాదేవీలన్నీ వాడి అకౌంట్లో పడతాయి. అందరం మనం అదే స్కాన్ చేసి వెళ్తాం కాబట్టి అట్లా లక్షలు దొబ్బేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక కొత్త రకమైన స్కామ్. జాగ్రత్తగా ఉండండి, అంతమించి మనం ఏం చెప్పలేం. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ఏ రోజుకి ఆ రోజు మీరు టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసిన, కూరగాయల బిజినెస్ ఓపెన్ చేసిన, చిన్న పాన్ డబ్బా, పానీపూరి ఏదైనా సరే, మీ స్కానర్ ఏదైతే మీరు బయట పబ్లిక్లో పెట్టుకున్నారో అది మీదో కాదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒక్కరోజు వ్యాపారం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అయ్యే ఆదాయం నుంచే రేపటికి సరుకులు కొంటారు. అంటే రొటేషన్ ఉంటుంది వీళ్ళకి. నువ్వు ఒకరోజు బ్లాక్ చేసావంటే అంతే సంగతి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ వర్షం వల్ల లేకపోతే ఇక కాలనీ రోడ్డు వల్ల మనకు ఆ రోజు వ్యాపారం జరగలేదు అంటే అని అనుకోవచ్చు. కానీ అంత కష్టపడి మనం వేసినాక అంటే చెమట వచ్చి కష్టపడతారు. అన్ని దోశలు, అన్ని ఇడ్లీలు, అన్ని పూరీలు వేసి
చివరాఖరికి ఆ డబ్బులు మనకు రాలేదు, అన్ని సరుకులు అమ్మిన తర్వాత అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. దొంగలు కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. వాళ్ళు ఏం లేదు తెలుసా, సింపుల్గా వాళ్ళ స్కానర్కి సంబంధించిన స్టిక్కర్లు ఒక 1000 ఓ 10,000 కొంటారు. అదే పనిగా ఒక రోజు రాత్రి స్ట్రింగ్ ఆపరేషన్ లాగా ఒక ముఠా కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం, అన్ని ఏరియాలలో ఎక్కడ పడితే అక్కడ అంటించుకుంటూ వెళ్తారు. పొద్దున్న లేసరికి పాపం షట్టర్ ఓపెన్ చేసిన ఆయన అప్పుడప్పుడు పాల ప్యాకెట్ల కోసం చాలామంది వస్తారు. కనీసం అప్పుడు సిటీ ఒక కొన్ని వేలల్లో లక్షల్లో కూడా వ్యాపారం జరుగుతుంది. అవన్నీ మీకు రావు, ఎవరికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఒక ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి అనుకుంటుంది, ఇప్పుడు ఇలా కూడా అవుతున్నాయని తెలియదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ దోపిడీలో. సో అందరూ కూడా మన స్కానర్లు చెక్ చేసుకోండి, అది మందో కాదో, ఇంకే అకౌంట్లో పడుతున్నాయో ఒకసారి చూసి. ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి బాబోయ్, చెప్పడానికి మర్చిపోయా. పెద్ద వ్యాపారాలు అంటే అప్పటికప్పుడు పొద్దున చికెన్ షాప్లో, మటన్ షాప్లో సండే పూట మీరు చూడండి, మార్నింగ్ మటన్ షాప్, చికెన్ షాప్ ముందు జనాలు ఉంటారు. పాపం వాళ్ళు అదే పనిగా కొడతా ఉండి పట్టించుకోరు ఎక్కువ. ఎవడొచ్చినా మినిమమ్, ఇప్పుడు మటన్ ఎంత అండి కేజీ, 1000 రూపాయలు. ఎవడొచ్చినా సరే ఇచ్చేసేస్తూ ఉంటారు. 10 కిలోలు అమ్మితే 10,000 పోయాయి. అది నీ అకౌంట్లో పడుతుందా లేదో మీకు తెలియదు. సో కొంచెం జాగ్రత్త పడితే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.